ఈరోజు మనం పుకెట్లో ఉన్నాం. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఒక అవార్డ్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్స్ మోస్ట్ ఫేవరెట్ స్మార్ట్ ఫోన్స్ అని చాలా స్మార్ట్ ఫోన్స్కి అవార్డ్స్ ఇచ్చారు, చాలా గ్రాండ్గా ఈవెంట్ చేశారు. బట్ దానికన్నా ముందు అసలు ఎందుకు ఈ అవార్డ్స్ నెట్ చేస్తున్నారంటే, ఇండియాలో అమ్ముడుపోయే ప్రతి 3 స్మార్ట్ ఫోన్స్లో ఒక స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్తుంది. సో ఫ్లిప్కార్ట్కి అంత మార్కెట్ ఉందన్నమాట. ఇండియాలో ఉన్న ప్రతి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 1-2 తప్పించి మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళ మేజర్ స్మార్ట్ ఫోన్స్ని ఫ్లిప్కార్ట్లోనే సేల్కి తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలిసిందే, స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ పెరుగుతూ వెళ్తున్నాయి. ఇలాంటి టైంలో మీరు ఒక స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇదే బెస్ట్ టైం. ఎందుకంటే May 8 నుంచి ఫ్లిప్కార్ట్లో సాసా లేలే సేల్ స్టార్ట్ అవబోతుంది. ఈ సేల్లో చాలా స్మార్ట్ ఫోన్స్ మీద మంచి మంచి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. వీటిలో మెయిన్ గా నాకు బాగా అనిపించిన ఆఫర్ Vivo X200T. ఇది ఈ సేల్లో 49,999 కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 50,000 రూపాయలకి వస్తుంది. 50,000 రూపాయలకి ఇది చాలా మంచి ఫోన్. దీనిలో MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. గేమింగ్ చేసే వాళ్ళకి కానీ కొంచెం హెవీ టాస్క్ చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాసెసర్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ జైస్ సూపర్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అసలు ఫోటోస్ దీనిలో చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ బ్యాటరీ కూడా దీనిలో 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ డిస్ప్లే కూడా జైస్ మాస్టర్ గ్రేడ్ డిస్ప్లేతో వస్తుంది. ఓవరాల్ గా ఆ ప్రైస్ కి చాలా మంచి ఫోన్. ఇంకా కొన్ని ఆఫర్స్ లైవ్ చేశారు. లైక్ Vivo T5 Pro 27,999 కి వస్తుంది. అండ్ Vivo T5X 20,999 గా పెట్టారు. సో చూస్తాను ఆఫర్స్ అన్ని రివీల్ అయిన తర్వాత మంచి మంచి ఆఫర్స్ అన్ని తీసుకొచ్చి ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో తీసుకొస్తాను. అండ్ ఈ సాసా లేలే సేల్ లో మీరు ఒకవేళ ఫోన్ కొందామని చూస్తుంటే SBI క్రెడిట్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. SBI క్రెడిట్ కార్డ్ మీద 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ నో కాస్ట్ EMI మీద కూడా ఫోన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ లో ఈ సాసా లేలే సేల్ ఎర్లీ యాక్సెస్ May 8 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే జస్ట్ ఒక 2 రోజులు వెయిట్ చేయండి. అండ్ ఇంక మన ఈవెంట్ లోకి వెళ్ళిపోతే, ఈవెంట్ నైట్ టైం చేశారు. అసలు ఎంట్రీలోనే అసలు చాలా గ్రాండ్ సెటప్ పెట్టారు. అసలు ఎంటర్ అవుతూనే 360 డిగ్రీ సరౌండ్ వ్యూలో స్క్రీన్స్ పెట్టేశారు. మొత్తం కూడా ఒక మదర్ బోర్డ్ డిజైన్ తీసుకొచ్చారు. మన ఫోన్స్ మదర్ బోర్డ్ లో ఎలా ఉంటుంది డిజైన్ అంతా, ఆ కనెక్షన్స్ కానీ, ఆ సాకెట్స్ కానీ, ఆ చిప్స్ కానీ, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజెస్ ఇవన్నీ కనిపిస్తూ ఒక పెద్ద ఎంట్రీ తీసుకొచ్చారు. అసలు ఎంట్రీ మాత్రం నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. చాలా బాగుంది. అసలు ఆయన నడుస్తుంటేనే ఏదో ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అసలు ఆ ఎంట్రీ దగ్గర మాత్రం చాలా బాగా పెట్టారు. అండ్ ఇంకా డైరెక్ట్ గా ఈవెంట్ లోకి వెళ్ళిపోతే మెయిన్ స్టేజ్ చాలా పెద్దగా సెటప్ చేశారు. అండ్ ఇటు సైడ్ అంతా ఆడియన్స్ గ్యాలరీ ఉంది. నేను పోయి సీట్ లో కూర్చునేసాను. నాతో పాటు నెహేమియా, తరుణ్ అండ్ రఫీ అన్న, టెక్ ఫ్యాక్స్ రఫీ అన్న, మేము నలుగురం కలిసి కూర్చున్నాము. ఇంకా అవార్డ్స్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు చాలా స్మార్ట్ ఫోన్స్ కి కేటగిరీస్ వైస్ గా అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ బెస్ట్ కెమెరా ఫర్ పోర్ట్రేట్స్ Vivo V60 కి అండ్ Pixel 10 కి ఇచ్చారు. ఇది ప్రైస్ బట్టి ఉంటుంది. బిలో 20,000, బిలో 40,000, అబౌవ్ 40,000 ఇట్లా డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్ లో స్మార్ట్ ఫోన్స్ కి అవార్డ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ బెస్ట్ సెల్ఫీస్ కి Moto H60 Pro అండ్ Oppo Reno 14 ఈ 2 ఫోన్స్ కి బెస్ట్ సెల్ఫీస్ అవార్డు ఇచ్చారు. అండ్ బెస్ట్ నైట్ ఫోటోగ్రఫీ Vivo X200T కి ఇచ్చారు. అండ్ బెస్ట్ వీడియో Vivo T4 Ultra అండ్ iPhone 17 Pro Max ఈ 2 ఫోన్స్ కి ఇచ్చారు. అండ్ బెస్ట్ ఫోటోగ్రఫీ Moto H70 Fusion కి, Vivo V60 కి అండ్ Oppo Find X9 Pro ఈ 3 స్మార్ట్ ఫోన్స్ కి బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు ఇచ్చారు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ సెగ్మెంట్కి వెళ్ళిపోతే బెస్ట్ బ్యాటరీ Realme P4 Lite అండ్ Realme P4X ఈ 2 ఫోన్స్ కి ఇచ్చారు. అండ్ బెస్ట్ గేమింగ్ Oppo K13 Turbo అండ్ Poco X8 Pro Max ఈ 2 ఫోన్స్ కి ఇచ్చారు. అండ్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ CMF Phone 2 Pro కి అండ్ Nothing Phone 4a కి ఇచ్చారు. అండ్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీ Vivo T5X, Moto H60 Fusion ఈ 2 ఫోన్స్ కి ఇచ్చారు. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ iQ Neo 10R. ఇది అసలు ఫ్లిప్కార్ట్ ఫోన్ కాదు కదా, దీనికి ఎందుకు ఇచ్చారు? ఎనీవే మధ్యలో లైఫ్ స్టైల్ క్రియేటర్స్ కి అవార్డ్స్ ఇచ్చారు. అండ్ బెస్ట్ వాల్యూ 5G Vivo T4 Lite కి అండ్ Moto G57 Power కి ఇచ్చారు. అండ్ బెస్ట్ ఎమర్జింగ్ 5G Samsung F70e కి ఇచ్చారు. అండ్ బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ Vivo T5X, Realme P4 Power ఈ 2 ఫోన్స్ కి ఇచ్చారు. అండ్ తర్వాత టెక్ క్రియేటర్ అవార్డ్స్ కొంతమందికి ఇచ్చారు. టెక్ క్రియేటర్స్ కొంతమంది వచ్చారు. రాజీవ్ మక్ని కానీ, బీ బూమ్ వచ్చారు, టెక్ బర్నర్ వచ్చారు. వీళ్ళకి స్పెషల్ గెస్ట్ లా వచ్చారు. అండ్ వీళ్ళకి అవార్డ్స్ కూడా ఇచ్చారు. బాగానే అనిపించింది. బట్ ఒక తెలుగు క్రియేటర్ కూడా ఎవరికైనా ఇచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ తర్వాత బెస్ట్ డిజైన్ Nothing Phone 4a Pro కి ఇచ్చారు. అక్కడతో అవార్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోదాం అన్న టైంకి లైట్స్ ఆగిపోయి జాస్మిన్ సన్లాస్ లైవ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఈమె బాలీవుడ్ లో ఫేమస్ సింగర్ అండ్ డాన్సర్. దురంధర్లో సాంగ్స్ కూడా పాడారు. అసలు ఊపేశారు అనమాట స్టేజ్ ని. అసలు ఆ లైటింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ సౌండ్ కానీ, అసలు ఎవరు సీట్లో లేరు, అందరు ఎగురుతా ఉన్నారు, డాన్స్ చేస్తూ ఉన్నారు. అసలు స్టేజ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత బ్యాగ్ సర్దుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. పుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చాం, ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చాం, విజయవాడ నుంచి నేను నెల్లూరుకి వచ్చేసాను. సో ఈవెంట్ అలా జరిగింది. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి ఫ్లిప్కార్ట్ వాళ్ళు మన ఛానల్ తీసుకెళ్లారంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. అక్కడ దాకా మన ఛానల్ వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ కూడా కాదు, ఒకటే రీజన్ మీరు మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తూ ఇంతలా పైకి తీసుకురావడం వల్లే ఈరోజు మన ఛానల్కి రికగ్నిషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సేల్స్లో ఆఫర్స్ అని రివీల్ అయిన తర్వాత మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.